ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికులను వెంటనే జైలు నోటిఫికేషన్ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనము ఆర్టీసీ కార్మికుల ఐక్యత యాజమాన్య మండి వైఖరి శ్రీధరన్న గారి నాయకత్వం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనాన్ని పర్మనెంట్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 23,000 మంది సమస్యలని పరిష్కరించాలన్న ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మేనేజ్మెంట్కి కానివ్వండి ప్రభుత్వానికి కూడా అనేక సందర్భాల్లో మొరబెట్టుకున్నప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈరోజు మా H52 యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు ప్రతి సర్కిల్ ఆఫీసుల ముందు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి సర్కిల్ ఆఫీసుల ముందు ఈ ధర్నా, ఇంతకంటే ముందు కూడా గత నెలలో 28వ తారీఖు రోజు కూడా ప్రతి డివిజన్ ఆఫీసుల ముందు ధర్నా చేసినాం. దాని తర్వాత కార్యాచరణలో భాగంగా ఈరోజు ప్రతి సర్కిల్ ఆఫీసుల ముందు 10వ తారీఖు అనగా ఈరోజు ప్రతి సర్కిల్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నాం. దీని తర్వాత ఒకవేళ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ స్పందించకుంటే 16/4/2018 రోజు అన్ని ట్రాన్స్కో జోనల్ ఆఫీసుల ముందు ఇంతకంటే భారీ ఎత్తున కూడా ఇంకొక ధర్నా చేస్తాం. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ కు స్పందన రాకపోతే 23/4/2018 రోజు ప్రతి ఎన్పిడిసిఎల్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తాం. దాని తర్వాత కూడా మేనేజ్మెంట్ కు స్పందించినట్లయితే 30 తారీఖు రోజు మరి ఎస్పీడీసీఎల్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తాం. చివరి ప్రయత్నంగా ఒకవేళ మేనేజ్మెంట్ సానుకూలంగా స్పందించి మా సమస్యల పైన పరిష్కారం చేస్తామని ఒక సానుకూలంగా స్పందిస్తే గనక అప్పటికి మేము భవిష్యత్తు కార్యాచరణను పెండింగ్ లో పెట్టుకుంటాం. ఒకవేళ లేని పక్షంలో మేము ఖచ్చితంగా మొండి వైఖరి వహిస్తే మాత్రం ఖచ్చితంగా ముందొచ్చే నెలలో 7వ తారీఖు తర్వాత 7వ తారీఖు రోజు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టిన తర్వాత దాని తర్వాత 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులతోటి మొత్తం కూడా ఈ అంధకారం చేసి 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం బయటకు వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమైనా అనివార్య కారణాల వల్ల ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు జరిగినా మా కార్మికులకు ఏమైనా సమస్యలు వచ్చినా పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ ప్రభుత్వమే వహించాలని మేము హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కలిగినా ప్రజలకేమైనా ఇబ్బంది కలిగినా ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము సానుకూలంగా అనేక సందర్భాల్లో మెమోరాండాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రోజు ధర్నా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఇప్పటికైనా మేనేజ్మెంట్ పైన మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేనేజ్మెంట్ మాకు సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకంతో శాంతియుత వాతావరణంలో ఎలాంటి ప్రభుత్వానికి మా మేనేజ్మెంట్ కి ఎట్లాంటి చెడ్డ పేరు రావద్దన్న సదుద్దేశంతో ప్రజలకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా 24 గంటల ఉచిత కరెంటు సహకారం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ఆ సహకారంలో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించింది ఎవరంటే 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికులే. ఇంత ఘనకార్యం సృష్టించినటువంటి కార్మికులకు సరైన న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వము మా పైన ఏదైతే మేము చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము చేసుకున్నటువంటి ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమను ప్రభుత్వం ఈ రోజు ఏలెత్తి చూపించుకొని ప్రపంచ స్థాయిలో గొప్పగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది. ప్రపంచం చెప్పుకుంటున్న ఈ ప్రలోభ పెడుతున్న ఈ ప్రభుత్వం మరి ఆ 24 గంటల కరెంట్ ఏదైతే ఉందో ఆ 24 గంటల కరెంటులో క్రియాశీలకమైనటువంటి మేము మాకు సరైన న్యాయం జరిగినప్పుడు మీరు ఏ విధంగా మరి ప్రజలకు మభ్య పెడతారని సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇప్పటికీ కూడా మా ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టడం ఖచ్చితం. ఎందుకంటే సానుకూల పరిస్థితుల్లో మేనేజ్మెంట్ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాయమైన డిమాండ్స్ ని పరిష్కరించాలని మరొకసారి చెప్తూ మా న్యాయమైన డిమాండ్ లో మొట్టమొదటి ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్
వేయడం జరిగింది. ఈ జేఎల్ఎం నోటిఫికేషన్ వాటన్నింటినీ రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే మా విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆ నోటిఫికేషన్ ని రద్దు చేసి మా విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసినా కూడా మేము కూడా దానికి సహకరిస్తాం. ఖచ్చితంగా మేనేజ్మెంట్ కు వెన్నట్టు ఉంటాం. ఇంతకంటే బ్రహ్మాండమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఇప్పుడు ఏదైతే పనిచేస్తున్నామో ఇంతకంటే సాయశక్తిలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తూ రెండో విషయం ఏదైతే ఉందో, రెండో డిమాండ్ ఏదైతే ఉందో, మా పైన ఉన్నటువంటి 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పైన ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించిన విషయం ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని మేము 3 నెలలు సమయం ఇచ్చినప్పటికీ ఇప్పటికి 8 నెలలు గడిచినా కూడా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ కోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదన్నమాట. ఆ కౌంటర్ దాఖలు చేయాలన్న డిమాండ్ రెండో డిమాండ్ గా పెట్టినాం. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందో ఆ ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఇంక్రిమెంట్ ఇచ్చిండ్రో ఆ ఇంక్రిమెంట్ ని కూడా మా కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఆర్టిజన్ కార్మికులం ఉన్నామో వారికి కూడా ఇవ్వాలని మరొక డిమాండ్ పెట్టినాం. దాంట్లో భాగంగా 2018 ఏదైతే పిఆర్సీ ఉందో ఈ పిఆర్సీని ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఆ పిఆర్సీలో భాగస్వాముల్ని మమ్మల్ని కూడా చేయాలని ఇంకో డిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సుప్రీంకోర్టు ఏదైతే సమాన పనికి సమాన వేతనం అని చెప్పిందో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలని మరొక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఏదైతే గతంలో టీఎస్ ఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి స్కిల్డ్ వేతనం ఏదైతే ఉందో అది 2వ 3వ కేటగిరీకి 4వ కేటగిరీ కూడా స్కిల్డ్ వేతనం ప్రకటించాలని 7వ డిమాండ్ గా పెట్టినాం. మరి ఇప్పటి వరకు ఏదైతే ఉందో 8వ డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికుడు ఎవరైతే అనివార్య కారణాల వల్ల ప్రాణం పోతుందో ఆ ప్రాణం పోయిన కార్మికునికి ఓన్లీ యాక్సిడెంట్ డిపార్ట్మెంట్ లో జరుగుతాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే ప్రమాద బీమా వర్తిస్తుంది. ఆ ప్రమాద బీమాని ప్రస్తుతం ఎలాంటి మరణం చెందినా కూడా ఆ 10 లక్షల ప్రమాద బీమా ఏదైతే ఉందో అన్ని కార్మికులకు అన్ని రకాల కార్మికులకు ప్రతి ఒక్క కార్మికునికి ఎక్కడ మరణించినా కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియాను అన్ని విధాలుగా ఇంప్లిమెంటేషన్ చేయాలని 8వ డిమాండ్ పెట్టడం జరిగింది. మరి ఏదైతే గ్యాంగ్ మెన్స్ ఉన్నారో ఆ గ్యాంగ్ మెన్స్ ని కూడా వాళ్ళు కూడా స్కిల్డే కాబట్టి వాళ్ళకి కూడా 2వ కేటగిరీగా చెల్లిస్తున్నటువంటి వేతనాన్ని వారికి కూడా చెల్లించాలని మరొకసారి డిమాండ్ పెట్టినాం. ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులను తక్షణమే ప్రభుత్వం విలీన ప్రక్రియను ముగించాలని మరొక డిమాండ్ పెట్టినాం. ఇలాంటి డిమాండ్లతోటి మేము అనేక సందర్భాల్లో మేనేజ్మెంట్ కి చెప్పినా కూడా మొరబెట్టినా కూడా ప్రభుత్వానికి మొరబెట్టినా కూడా స్పందించకపోవడంతో ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమాల్ని పెట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాల తర్వాత కూడా మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఏదో ఒక రకంగా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందన్న ఆశాభావంతో ఈ ధర్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా గనక మరొకసారి హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఈ మేనేజ్మెంట్ కి మొండి వైఖరి వల్ల ఎలాంటి ఇబ్బందులు జరిగినా మేమైతే పూర్తి బాధ్యత మీరే వహించాలని ఖచ్చితంగా హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హెచ్52. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత జేఎల్ఎం నోటిఫికేషన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఈరోజు మా స్టేట్ లీడర్ల కోరిక మేరకు మేమంతా కలిసి ఈరోజు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల అన్ని సర్కిళ్ళ ముందు మా కార్మికులమంతా ధర్నా చేస్తున్నాం. నల్ల చుక్కలు ధరించి ఈరోజు సమ్మె చేస్తున్నాం. కావున మా యొక్క కోరిక, మా డిమాండ్ ఏంటంటే మేమంతా రెగ్యులరైజ్ కావాలి. ఈ ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులరైజ్ చేసిన అంటున్నది కానీ ఇంకా చేయలేదు. ఈ ప్రక్రియ విలీన ప్రక్రియను పూర్తిగా చేసి కోర్టులో ఉన్న కేసును, ఆ పెండింగ్లో ఉన్న కేసును క్లియర్ చేసి ఈ నెల 30 తారీఖు కల్లా మమ్మల్ని డైరెక్ట్ పర్మనెంట్ చేసి డైరెక్ట్ సమాన పని సమాన జీతం ఇచ్చి మమ్మల్ని విలీనం చేసినట్ల అయితే కేసీఆర్ గారికి చాలా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా 30 కల్లా, ఈ ఏప్రిల్ 30 కల్లా ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేయకుంటే మేము ఏం చేయాలో మా స్టేట్ కోరిక మేరకు వారు ఏం చెప్తే అది చేస్తాం. కాబట్టి కార్మికులమంతా మెరుపు సమ్మె చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం.